హలో అండి. ఫెస్టివల్స్ టైంలో చక్కెర పొంగల్ని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా ప్యాన్‌లోకి పావు గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోవాలండి. వీటిని దోరగా వేయించుకొని హాఫ్ గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి. ఇవి పావు గ్లాసు. రిమైనింగ్ పావు గ్లాసు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. బియ్యము, పప్పులు కలిసి ఒక గ్లాసు వరకు రావాలండి కొలత. ఇప్పుడు వాటిని 2, 3 సార్లు బాగా కడుక్కొని కుక్కర్ గిన్నెలోకి తీసుకుని 2 గ్లాసుల వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకండి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1.5 గ్లాసు వరకు బెల్లాన్ని వేసుకుని పావు గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని పాకం రావడానికి స్టార్టింగ్లో కొంచెం ఎలాచీ పొడి వేసుకుని ఇప్పుడు ఈ బెల్లాన్ని ఉడికించి పెట్టుకున్న రైస్లోకి డైరెక్ట్గా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా అబ్జర్వ్ అయ్యి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. పూర్తిగా అంతా అబ్జర్వ్ అయ్యి బాగా ఉడికిన తర్వాత వేరొక ప్యాన్లో నెయ్యి వేసుకుని కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇందులోకి వేసుకుని పచ్చకర్పూరం ఉంటే కూడా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.